హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది కావున నిరుద్యోగ భృతి యువనేస్తం పథకం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీలో నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానం, కావలసిన డాక్యుమెంట్లు, అప్లై విధానం గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం జరిగితే ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిరుద్యోగ భృతి ఎవరికి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. నిరుద్యోగ భృతి అర్హత: డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు. 20 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి. ప్రైవేట్ కానీ ప్రభుత్వం ఉద్యోగం కానీ ఉండకూడదు. పీఎఫ్ అకౌంట్ ఉండకూడదు. తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి. 4 చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి. ఈ పథకానికి సంబంధించి ఏ పత్రాలు కావాలో మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మరియు మార్క్షీట్లు కావాలి. ఈమెయిల్ ఐడి కావాలి. పనిచేసే మొబైల్ నంబర్ ఉండాలి. ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం. కావాలంటే పైన తెలిపిన పత్రాలన్నీ సిద్ధంగా ఉంచుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఆ అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.